ప్రభువైన యేసు క్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న నా తోటి బ్రదర్ అండ్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము ఇంకో దగ్గర చూద్దాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనమును చదువుదాం. నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుందునని నిశ్చయించుకుంటుని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోని నివాసం చేసినప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో ఎంటర్ అవుతాడో, అందుకనే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ కోసమే మనము ప్రకటిస్తున్నాము. ఏ వార్త ఇది? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, మేము సాక్షులము అని అక్కడ లేఖనాలు సెలవిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు యేసు రక్తములో కడగబడి ఆయన నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ ఈ రక్షణ భాగ్యము మనకి ఇచ్చాడు. అక్కడ దేవుని వాక్యము ఒక్కసారి చూస్తే అపోస్తుల కార్యాల్లోని అక్కడ చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ గమనించాలా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అక్కడ ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత పేతురు గారు ఆత్మచేత నింపబడిన తర్వాత, దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత ఒకే ఒక ప్రసంగంలోని ఒక వాక్యము సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందితిడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. నేను ఒకటి చెప్తున్నా, ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు సిలువనెత్తుకొని క్రీస్తుని వెంబడించాల. ప్రతి దినము ఎప్పుడైతే ఎత్తుకుంటామో పరిశుద్ధాత్ముడు ప్రతి దినము ఆ భారము, సిలువ కోసము ప్రకటించిన ఆ భారము ఎవరైతే మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారో ప్రతి క్రైస్తవుల మీద, ప్రతి క్రైస్తవ బిడ్డ మీద ఆ వరము ఎప్పుడైతే పొందుకుంటామో ఈ భారం అనేది మీలోకి వస్తుంది. ఏ భారం? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను. నన్ను రక్షించాడు
నా దేవుడు ఎంతోమంది నశించిపోతున్నారు. ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నామా? నశించిపోచున్న ఆత్మల కొరకు సిలువ కోసం ప్రార్థన. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత అంతవరకు పేతురు 12 మంది శిష్యులు చేయలేదు స్వార్థ. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత, అప్పుడు ఆత్మ పొందుకున్న తర్వాత అక్కడ దేవుని శక్తితో, దేవుని ఆత్మతోనే ప్రకటించినప్పుడు పేతురు గారు అక్కడ ఈ మాట, మీరు మారు మనసు పొంది, అంటే వారు ఈ మాట విని 37 వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును అపోస్తలుగా అడగగా, అంటే ప్రజలే మేమేమి చేద్దాము. ఎప్పుడైతే సిలువ కోసం ప్రకటిస్తున్నారో పేతురు గారు మేమేమి చేద్దామని పేతురు గారికి అడిగితే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి క్రైస్తవ బిడ్డ ఈ భారము ఎప్పుడు వస్తుందంటే, ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు పొందుకుంటారో, ప్రతి బిడ్డ మీద సిలువ కోసము ప్రకటించే ఆ భారము పరిశుద్ధాత్ముడు ప్రకటిస్తాడు. యేసయ్య పోలికలు ఆయన ఒక మాట చెప్పినప్పుడు ఒకసారి చూద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి చదువుకుందాం. ఒక్కసారి మీరు గమనించాలా. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగుతూనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగివాడు నా యందును నేను వాని యందును నిలిచుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తిన్నువాడు నా మూలంగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయన కపోరములు బోధించుచు సమాజ మందిరములో మాట్లాడి చెప్పుచు, ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాటని విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలవాడు చెప్పుకునేది. యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకుంటున్నారని తనకు తానే ఎరిగి వారిట్లనను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు ఉన్న చోటను ఎక్కడ మీరు చూచిన ఎడల ఏముందురు? ఆత్మే జీవింపు చేర్చున్నది, శరీరము కేవలం నిస్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మము జీవమై ఉన్నది, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారు. వారిలో చెప్పెను, విశ్వసించని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను, మరియు ఆయన
తండ్రి చేత వానికి కృప తండ్రి చేత అనుగ్రహింపబడుకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యము మీరు గమనించాలి. యోహాను సువార్త 53 వచనం నుంచి 66 వచనాలు మీరు చదవండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ ఇక్కడ దేవుని ఆత్మ కోసము చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు ఆత్మ చేత జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిస్ప్రయోజనము. నేను మీతో చెప్తున్న మాట ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే శిష్యులు కూడా యేసు ప్రభు ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగినప్పుడు కూడా శిష్యులు కూడా అభ్యంతరపడాడు, నా శరీరం నా రక్తం త్రాగుతున్నా ఇదేంటి అని అభ్యంతరపరిచారు. యేసు ప్రభువు ఆఖరికి ఒంటరిగా ఉండిపోయాడు. ఈరోజు మన జీవితంలో ఎప్పుడైతే ప్రభు ఆత్మ చేత నా ఆత్మని మీరు పొందుకున్నడే యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ ఒక మనిషిని మార్చాలంటే నీ తరం కాదు, నా తరం కాదు, ఇది దేవుని ఆత్మ చేతే ఈ కార్యం జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు జకరియా గ్రంథములో ఒక మాట చెప్తుంది, నా శక్తి కాదు, నా బలము కాదు, ఇది దేవుని ఆత్మ చేతే ఈ కార్యము జరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషిని మార్చాలంటే, యేసయ్య రూపములోకి మార్చాలంటే నీ తరం కాదు, నా తరం కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తున్నాడు. సిలువ కోసము మేము ప్రకటించుచున్నాము అంత ధైర్యముగా. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఆ పెంతుకోస్తు దినమున అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోను 120 మంది మధ్యలో అక్కడ పరలోకము నుంచి ఆయన వాగ్దానం చేసిన, మీరు వెళ్ళొద్దు, అక్కడికి ముందు వెళ్ళొద్దు, నా కోసం కనిపెట్టిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యాల్లోని అక్కడ చూసినప్పుడు మీరు గమనించాలా, సిలువ కోసమే ప్రకటిస్తున్నాం. అక్కడ అపోస్తలుని పౌలు గారు, మేము సిలువ కోసమే ప్రకటిస్తున్నాం, వేరేది కోసం నేను ప్రకటించట్లేదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ శక్తితో పొందుకున్న తర్వాత ప్రాణం కూడా లెక్క చేయలేదు, నా ప్రాణం తీసేస్తాను లెక్క చేయలే. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు, ఈరోజు నేను చెప్తున్నాను, ప్రపంచములో ప్రతి క్రైస్తవులు, మనం ప్రపంచంలో ఎక్కువగా మనం మెజారిటీగా యేసు క్రీస్తు కోసము తెలుసుకుని ఉన్నారు. అంటే మొదటి స్థానం ప్రపంచంలో మొదటి స్థానం మనదే ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు మన జీవితంలోని ఆ భారము, క్రీస్తు కోసము సిలువ కోసము ప్రకటించిన ఆ భారము, ఎప్పుడైతే నువ్వు స్వార్థ ప్రకటిస్తావో దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో దేవుడే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, దేవుడే మాట్లాడతాడు. ఈరోజు మన జీవితంలో అక్కడ యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు, ఈరోజు నా శరీరం నా రక్తం త్రాగిన వాడు నిత్య జీవం గలవాడు. ఈరోజు మన జీవితాల్లోని నా శరీరం నా రక్తం త్రాగిన వాడు నిత్య జీవం గలవాడు. ఈరోజు దేవుని వాక్యము అక్కడ అపోస్తుల కార్యాలలోని ప్రభు చెప్తున్నాడు, ఆయన మరణించి తిరిగి 3వ దినాన్ని పునరుద్ధానుగా లేచిన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? శిష్యులకి. దగ్గర 500 మందికి ప్రత్యక్షమయ్యి అక్కడ వాక్యము సెలవిస్తుంది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం, కాలము సమయమును తండ్రి తన అపోస్తుల గారు 1:7 వచనం చదువుకుందాం. కాలమును సమయములను తండ్రి తన స్వాధీనపరుచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టుకు మీ పని కాదు.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అయినను మీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశము అంతటి దిగంతల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఈరోజు మన జీవితంలోని ఈ వరము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరాన్ని ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలా, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఆ వరాన్ని ప్రతి బిడ్డ ఎప్పుడైతే ప్రతి క్రైస్తవుడు పొందుకుంటాడో అప్పుడు నుంచి లెక్క, అప్పుడు నుంచి నీ జీవితంలో యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు క్రీస్తు పోలికలోకి, ఆయన పోలికలు నీలోకి వస్తాయి. అప్పుడు ఆయన శరీరం, ఆయన రక్తము త్రాగిన వాడు నిత్య జీవం గలవాడు. ఇంక జీవించేది నేను కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. ఇంక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనే శక్తితో ప్రతి క్రైస్తవుడు పొందుకున్నప్పుడు జయ జీవితం. యేసయ్య ఈ లోకాన్ని జయించాడు కాబట్టి మనము కూడా లోకాన్ని జయ జీవితమే కానీ అపజయం రాదు. యేసయ్య ఈ లోకములో జయించాడు. నేను ఈ లోకాన్ని జయించానని యేసు ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే ఆయన శరీరం, ఆయన రక్తము త్రాగుతామో ఇంకా ఆ జీవం, యేసయ్య జీవం మనలోకి వచ్చినప్పుడు ఇంకా నువ్వు ప్రతిదినము నువ్వు నడిచిన, కూర్చున్న పరిశుద్ధాత్ముడు నీలో జీవించినప్పుడు ఆ భారము నీలోకి వస్తుంది. ఆ భారము ఏ భారము? ఆస్తుల భారమా? సంపదల భారమా? ఆస్తుల కోసము దేవుడు పిలవలేదు నిన్ను. యేసయ్య పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసయ్య పేరు చెప్పుకొని పొలాలు సంపాదించుకుంటున్నారు. ఈ పొలాలు నీతో రావు, ఈ ఆస్తులు నీతో రావు, కానీ యేసయ్య నీతో వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడతామో మేము క్రీస్తుని, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఈ మాట ప్రతి దినము ప్రతి క్రైస్తవుడు యేసు రక్తములో కడగబడి ఆయన నామము యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ, ప్రతి బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ అనే వరాన్ని బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ వరాన్ని పొందుకున్న వరకు ఉపవాసం ఉండి పరిశుద్ధులుగా నీ గదిలోకి వెళ్ళి ఉపవాసం ఉండి దేవుని ఆత్మ వరాన్ని మీరు పొందుకోవాలి. ఫస్ట్ బాప్తీసం తీసుకున్నారు, ఓకే, మంచిదే. విశ్వసించారు, మంచిదే. వాక్యాన్ని విశ్వాసం ఉంచి, యేసు యందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకున్నారు, మంచిదే. కానీ యేసయ్య జీవం నీలోకి రాలేదు. ఇంకా యేసయ్య జీవం, ఆయన శరీరం, ఆయన రక్తము త్రాగినవాడు నిత్య జీవం గలవాడు. ఆత్మని మీరు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతామో, అది ఊరికే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి అసలైన జీవితం ప్రారంభమవుతుంది నీ జీవితంలో. అప్పుడు క్రియరూపంగా నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. నీ రూపము మార్చేస్తాడు, నీ కళ్ళు మార్చేస్తాడు, నీ ముక్కు మార్చేస్తాడు, నీ ముఖము మార్చేస్తాడు. నీ ప్రతి ఒక్కటి క్రీస్తు పోలికలే నీలోకి వస్తాయి.
ఒకసారి సందర్భం చెప్తున్నాను. కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డలు కనపోయిందనుకో గుడ్రాలని అంటారు. అంటే పిల్లలు దేవుడిచ్చిన ఆస్తి, అది దేవుడిచ్చిన వరము. దేవుడిస్తున్నాడంటే దేవుడు గర్భఫలము దేవుడిచ్చిన ఫలం. అది పిల్లలు మనకు అనుగ్రహిస్తున్నాడంటే ఆ ఫలం లేదనుకో గుడ్రాలని అంటారు. ఇప్పుడు దేవుడు సమృద్ధిలోకి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడతావో అనేకులను నువ్వు కంటావు. క్రీస్తులో అనేకుల్ని జన్మనిస్తావు. ఎప్పుడైతే సిలువ కోసము ప్రకటిస్తామో అప్పుడు ఎప్పుడు వస్తుంది ఈ భారము? ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నా, ఈ భారం ఎప్పుడు వస్తుంది? ఈ దేవుని ఆత్మ ఈ వరాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అది ఊరికే రాదు. నీ హృదయము చూస్తాడు దేవుడు. దేవుడు పైరూపం చూడడు. నీ హృదయ అంతరంగంలో ఎరిగే దేవుడు ఆయన. నీ హృదయంలో ఏటుందో సరిగ్గా లేదనుకో, నీ హృదయము, నీ మనసు, నువ్వు బాప్తీసం తీసుకున్నా చచ్చిన సమాధిలాగే ఉంటున్నావు. కానీ నువ్వు లోకానికి బాప్తీసం తీసుకున్నట్టుగా నటనగా కనిపిస్తున్నావు, కానీ జీవము లేదు నీలోని. అంటే పాస్టర్ గారు ఏదో చెప్పారు తీసుకున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ యేసయ్య నీ జీవితంలో లేడు. వస్తున్నావు చర్చికి, ఆయన రక్తం ఆయన శరీరం తీసుకుంటున్నావు, అప్పటికే అంటున్నావు కానీ విశ్వసించావు, కానీ సంపూర్ణ జీవము నీలోని లేదు. ఒకటి చెప్తున్నా, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నడిపింపబడతామో, అందుకని యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు మన జీవితంలోని ఎందుకు మనము ఇంకా చచ్చిన సమాధిలాగా జీవిస్తున్నాం? ప్రతి క్రైస్తవుడికి హెచ్చరిస్తున్నా, పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారిగే ఉండగా క్రీస్తు మన కోసము, ఎఫెసీ పత్రిక చూద్దాం ఒకసారి, 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేత పాపము చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని ఆ జీవము ఎప్పుడైతే నువ్వు పొందుకుంటామో దినదినం ఆ భారము నీలోకి వస్తుంది. పరిశుద్ధాత్ముడు ఈరోజు నన్ను రక్షించాడు, నా కుటుంబాన్ని రక్షించాడు, నా పొరుగు వారిని రక్షించాలని యేసయ్య ఆ భారాన్ని నీలోకి పెడతాడు. ప్రతి క్రైస్తవుడు యేసు రక్తములో కడగబడి ఆయన నామము యందు ఆయన శరీరం ఆయన రక్తము త్రాగిన ప్రతి బిడ్డ మీద ఈ భారం, ఈ సువార్త భారము ప్రతి బిడ్డ మీద, ఆయన శరీరం ఆయన రక్తము త్రాగిన ప్రతి బిడ్డ మీద ఈ భారం ఉంది. ఒక పాస్టర్ గారి మీద భారం కాదు. ఎవరైతే ఆయన శరీరం ఆయన రక్తము త్రాగిన వాడు నిత్య జీవం గలవాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన శరీరం తీసుకుంటున్నాం, ఆయన రక్తం తీసుకుంటున్నాం, క్రియలు లేవే. బయటికి వెళ్తున్నాం, మాటలు ఎలాగున్నాయి? పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, అప్పటి నుంచి క్రియ జరుగుతుంది నీలోని. ఏ క్రియ? అబద్ధాలు ఆడవు. దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోని, దేవుని ఆత్మ, నువ్వు ఒకవేళ నువ్వు తప్పు మాట్లాడినా నీలోని దేవుని ఆత్మ మన మనస్సాక్షి చెప్తాడు. దేవుడు, తప్పు మాట్లాడుతున్నావు, ఈ చూపు సరిగ్గా లేదనుకో, సరిగ్గా లేదు చూపు,
అప్పుడు క్రియ జరుగుతుంది. అప్పుడు నీలోను ఒక భారము పెరుగుతుంది. ఏ భారము? ఆస్తుల భారం కాదు, ఇల్లు భారం కాదు, ఆత్మల భారం. నన్ను రక్షించాడు ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించావు ప్రభువా, నా పొరుగువాన్ని రక్షించు ప్రభువా అనే ఆ భారం, సిలువ కోసము ప్రకటించే ఆ భారము నీలోని ఉంటుంది. ఇది ఒక పాస్టర్ గారి మీదే కాదు, యేసు రక్తములో కడగబడిన ప్రతి క్రైస్తవుడి మీద ఈ భారం ఉంది. ఆయన నామము యందు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఎందరైతే బాప్తీసము తీసుకుంటారో అనందరి మీద ఈ భారం ఉంది. సిలువ కోసము ప్రకటించిన భారం. మేము సిలువ కోసమే ప్రకటిస్తున్నాం సువార్త. దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు సువార్త ఎలాగ చెయ్యాలో కూడా దేవుని ఆత్మ నడిపిస్తాడు. ఎక్కడ సువార్త చెయ్యాలో కూడా దేవుని జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ పడితే అక్కడ సువార్త చేసామనుకో ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడాలి. అట్టి జ్ఞానం, అట్టి వివేకము దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే యేసు ప్రభువు చెప్తున్నాడు, పాము వలె వివేకము కలిగి ఉండమన్నాడు, పౌరం వలె నిష్కపటంగా కలిగి ఉండమన్నాడు. చాలామందికి ఉద్రేకం. పరిశుద్ధాత్మలో నడిపించినప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో కూడా దేవుని ఆత్మ నీలో ఉండి మాట్లాడిస్తాడు. ఇక్కడ సువార్త చేయాలంటే ప్రభువుకి అడగాల, ప్రభు ఇక్కడ సువార్త చేయాలా, వీళ్ళతో చేయాలంటే ప్రభువుకి అడిగిన తర్వాత సువార్త చేయాలి. అడగకుండా నువ్వు చేసావా ఆటంకాలు వస్తాయి. నేను ఒకటి చెప్తున్నాను, యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుడే కదా, రాజులకి రాజే కదా, ప్రభువులకి ప్రభువే కదా. మరి ఒక సందర్భంలో యేసు ప్రభు తప్పించుకుని తిరిగాడు. నా సమయం ఇంకా రాలేదు. తప్పించుకున్నాడంటే అంటే యేసు ప్రభుకి అంత ధైర్యం లేదా? యేసు ప్రభుకి అంత శక్తి లేదా? ఒక్కొక్క సందర్భంలో యేసు ప్రభు కూడా సేవ చేసినప్పుడు కూడా తప్పించుకొని తిరిగాడు. నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను అప్పగించుకుంటాను. ఆ సమయం వచ్చినప్పుడు యేసు ప్రభువే అప్పగించుకున్నాడు సిలువకి. ఈరోజు మన జీవితంలో అట్టి పరిశుద్ధాత్మ జ్ఞానం, దేవుని ఆత్మ చేత నువ్వు ఎప్పుడైతే నువ్వు నడిపింపబడతావో అప్పుడు నీలోను ఒక క్రియ జరిగిస్తాడు దేవుడు. నీలోను ఒక నూతన జీవితము ప్రారంభమవుతుంది. ఈరోజు నువ్వు జాబు కోసం యేసుప్రభువు నమ్ముకోవద్దు, ఆస్తుల కోసం యేసుప్రభువు నమ్ముకోవద్దు. ఇవన్నీ ఇస్తాడు, నేను కాదనట్లే. యేసుప్రభువు నమ్ముకుంటే అబ్రహాంకు వచ్చిన ప్రతి ఆశీర్వాదం మనము పొందుకుంటాం. ఊరికే విడిచిపెట్టేవాడు మన ప్రభు కాదు. ఎక్కడ దీవింపబడతాం? ఈ భూలోకములో నూరంతలుగా దీవింపబడతాం. పరలోక రాజ్యం కూడా మనకి, నిత్య జీవం కూడా మనకి అనుగ్రహిస్తాడు. మన ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలోనే జీవిస్తామో ఈ పర సంబంధమైన ఆలోచనలు ఉంటాయి, కానీ భూ సంబంధమైన ఆలోచనలు ఎప్పుడూ ఉండవు. మీరు గమనించాలి, భూ సంబంధమైన ఆలోచనలు నశించిపోతాయి. పర సంబంధమైన ఆలోచనలు, నా పొరుగువాడు, నీ ఇంటి పక్కన, నీ చుట్టాలకి చెప్పు సువార్త, నీ స్నేహితులకు చెప్పు. ఫస్ట్ మనం మారాలి, ఫస్ట్ మారు మనసు పొందాలి. నువ్వు అబద్ధాలు ఆడావనుకో నువ్వు సువార్త ఏడు చెప్తావు? మోసాలు చేసావనుకో నువ్వు సువార్త ఏది చెప్తావు? నీలోని యేసు ప్రభు కనిపించాలా. నీ చూపు, నీ మాట, నీ కళ్ళు యేసయ్య నీలోని కనిపించాలా. నేను కొత్తలోని యేసు ప్రభు కొత్తలోని నేను నమ్ముకున్నప్పుడు సువార్త చేయాలి. ఆ భారము, నేను సువార్త చేసేవాని కాదు. ఫస్ట్లో నేనేం చేశానంటే, ఒక మా ఫ్రెండ్స్కి నేను ఏడు చెప్తున్నానంటే, ఆదివారం ఒక ఫంక్షన్ ఉంది,
రా, నేను ఆటో కట్టుకుంటాను, భోజనం నేనే పెడతా, హోటల్కి వెళ్ళి భోజనం చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి చర్చికి తీసుకుని వెళ్ళేవాడిని కొత్తలోని. అంటే నాకు నేను ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ చర్చికి వెళ్ళి కూర్చోబెట్టేవాడిని. అలాగా నాకు ఒక భారం, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు నాకు ఒక భారం వచ్చింది. నేను స్వార్థ చేయలేనప్పుడు నా జీవితం ఇలాగ మార్చాడు. ఒకప్పుడు నేను సిగరెట్ తాగేవాడిని, ఒకప్పుడు నేను మందు తాగేవాడిని, ఒకప్పుడు చెడు వ్యసనానికి బానిసత్వం నుంచి నా ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడు. ఈ భారము దినం పెరుగుతూనే ఉంది, కానీ తగ్గట్లే. దినదినం పరిశుద్ధాత్మ చేతను ముద్రింపబడితే, దేవుని ఆత్మ చేత శక్తితో నింపబడితే ఈ సిలువ కోసము ఒకసారి చూద్దాం. ఒకసారి 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 1:18 మీరు గమనించాలా, సిలువ గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. లోకంలో అందరూ వెర్రి వాళ్ళుగా ఎంచనేసుకున్నారు నిన్ను, కానీ దేవుని శక్తితోనూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడో ఆ యేసయ్య పోలికలో నీళ్ళకి వచ్చేస్తాయి. ఇంక జీవించేది నువ్వు కాదు. గలతీ పత్రికలోని పౌలు గారు ఒక మాట అంటారు, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాను, ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ఈ మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు నేను చెప్తున్నాను, ఒక ఆదివారమే చర్చికొచ్చి ఒక ఆదివారమే అంటే ట్రెడిషనల్ భక్తి కాదు మన భక్తి. 40 రోజులు ఉపవాసాలుండి భక్తి కాదు. ప్రతి దినము సిలువనెత్తుకొని ఆయనని వెంబడించాలి. యేసయ్యని. సిలువ అంటే శ్రమ. ఈ శ్రమల ద్వారా అత్యతమైన విజయాన్ని మనకి అనుగ్రహించాడు యేసయ్య. ఈరోజు మన జీవితంలోని ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తున్నాము. ఈరోజు ఆ ప్రభు చెప్పిన మాటల్లోని ఆయన ఒక మాట చెప్తున్నాడు, నేను చనిపోయిన తర్వాత 3వ దినాన్ని సజీవుడిగా ఎలాగ లేచానో, ఆయన లేకపోతే ఈరోజు నేను యేసయ్య కోసం ప్రకటించలేను. ఆయన లేచాడు, సజీవుడిగా మనలోని జీవిస్తున్నాడు. ఆ జీవము ప్రతి క్రైస్తవుడు అనుభవించాలా. ఈరోజు మన జీవితాల్లోని మన జీవితాన్ని ఒక్కసారి మారు మనసు పొందుకో. ఇంకా ఈ సువార్త తెలియక ఎంతోమంది, ఈ రక్షణ భాగ్యం తెలియక ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. మన తెలుసుండి ఇంకా సినిమాలకి వెళ్ళి, ఈ సువార్త భాగ్యం మనకు తెలుసుండి మళ్ళా ఇంకా బారు రెస్టారెంట్కి వెళ్ళి, ఈ సువార్త తెలుసుండి ఇంకా సినిమాలు పిచ్చి, ఇంకా ఈ సువార్త తెలుసుండి ఇంకా లోకములో పడిపోయి, మరి ఇవన్నీ నీ లోకానుసారంగా జీవిస్తూ పేరుకి క్రైస్తవుడుగా నువ్వు పేరుకు పెట్టుకున్నావు, కానీ నీలో జీవము లేదు. ఈరోజు నేను చెప్తున్నా, ఆ జీవము నీలోకి రావాలి ఫస్ట్. అందుకనే ఉపవాసం ఉండి కనిపెట్టి ఆయన సన్నిధానములో కనిపెట్టాలి. ఈ సిలువ కోసం భారం ఎప్పుడు వస్తుంది? ఆ వరము, ఏ వరము? దేవుని ఆత్మ వరాన్ని ప్రతి క్రైస్తవుడు పొందుకున్నప్పుడే అప్పటి నుంచి ప్రారంభమవుతుంది యుద్ధం. అరే, ఎవరి బిడ్డ? దేవుని బిడ్డ
దుష్టుడైన సాతాను ముట్టడానికి అధికారం లేదు. ఒకవేళ ముట్టడానికి ఆయన అనుమతి లేకుండా, తండ్రి అనుమతి లేకుండా నిన్ను ఒక్క ఇంటికి కూడా, ఒక్క సెట్ కూడా ముట్టడానికి తండ్రికి ఆ అనుమతి తీసుకుంటే ముట్టడానికి అధికారం ఉంది. ఈరోజు నేను చెప్తున్నా, ఒక్కసారి మీరు గమనించాలా. ఆ శక్తి ఈ ఈ ఇంటికలు ఎన్ని ఉన్నాయో నాకే తెలియదు, కానీ నా తండ్రికి తెలుసు. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు పిలాతుతో, నేను రక్షించాలా, నువ్వు ఏది మాట్లాడిపోతే ఎలాగా అని పిలాతు అడిగితే, నా తండ్రి అనుమతి లేకుండా ఏ పని కూడా నువ్వు చేయలేవన్నాడు. యూదుల రాజు అంటే నేను రాజునే అన్నాడు. ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు, సర్వోన్నతుడైన దేవుడు, రక్షకుడు. ఆయన తప్ప ఈ లోకములో ఎవరూ లేరు. ఆయన ఒక్కడే, ఆయనకి సాటి ఎవరు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయన సాటి ఆయనే. యేసయ్య తప్ప ఈ లోకములో ఎవరు లేరు. ఒకప్పుడు నేను పాపములో జీవించి రోజుకి 20 సిగరెట్లు తాగేవాడిని, నేను మందు తాగేవాడిని, సినిమాలు ఒక సినీ యాక్టర్ అవుదాం అనుకున్నాను నేను. కానీ యేసయ్య నా జీవితంలోకి ఎప్పుడైతే అడుగుపెట్టాడో నా జీవితాన్ని మార్చేశాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే పొందుకున్నానో ఆ రోజు నుంచి క్రియ జరుగుతూనే ఉంది. భారం సిలువ కోసం ప్రకటించిన భారం. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలనే తండ్రి చిత్తం. ఈరోజు మన జీవితంలోని ఆ జీవము నువ్వు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో దేవుళ్ళున్న ఆనందం ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే అట్టి జీవం యేసయ్య మనకు అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లోని ఆ జీవము ప్రతి క్రైస్తవుడు అనుభవించాల. యేసు రక్తములో కడగబడి ఆయన నామము యందు బాప్తీసం తీసుకున్న ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నప్పుడే దేవుని కంట్రోల్లో ఉంటాం. పొందుకోలేదనుకో ఉపవాసం ఉండాల. ఈ మొండి దెయ్యాలు ఉంటాయి, ఈ మొండి దెయ్యాలు బయటికి వెళ్ళవు. ఈ తాగుడు దెయ్యము, తిండిపోతు దెయ్యము, లోకానుసారంగా లోక దెయ్యాలు, మొత్తము దెయ్యాలు ఉన్నాయి. ఈ దెయ్యాలు బయటికి పోవాలంటే ఉపవాసం అండి. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఈ దెయ్యము బయటికి వెళ్ళాలంటే శిష్యులతోనే అవలేదు. ఇది ఉపవాసం వల్లే ఈ దెయ్యాలు, ఈ మొండి దెయ్యాలు నీలో నుంచి పారిపోతాయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాల. ప్రతి క్రైస్తవుడికి నేను చెప్తున్నా, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకో. అప్పుడే నిజమైన క్రైస్తవుడు. అప్పుడే నీలోని ప్రతి దినం దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలోకి వస్తుందో, ఎంటర్ అవుతుందో, దేవుడు పరిశుద్ధాత్ముడు నీలోని ఒక నూతన కార్యాలు చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలోకి ఎంటర్ అవుతాడు. యేసయ్య పోలికలు, క్రీస్తు పోలికలు నీలోకి వస్తాయి. యేసయ్య పోలిక నీలోకి వచ్చేస్తుంది. నిన్ను చూస్తే కొత్తలో నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి, నేను సువార్త ప్రకటించినప్పుడు ఆ ఎండ మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది, 12:30 అవుతుంది, అయ్యా నీలోని యేసుప్రభు చూస్తున్నానయ్యా అన్నాడు. నీలోని యేసుప్రభు కనిపిస్తున్నాడు అన్నాడు. నేను కాదు అనేది, ఒక అన్యుడు, ఒక బ్రదర్ అంటున్నాడు, నీలోని యేసుప్రభు కనిపిస్తున్నాడయ్యా అంటే జనాలు నిన్ను చూసి భయపడతారు. యేసయ్య ఆయన సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి. ఈరోజు మనము యేసుప్రభు ఎక్కడున్నాడు? ఆయన నీ హృదయము నువ్వు ఆహ్వానిస్తే,
నీ జీవితంలోకి యేసు ప్రభువు ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే నీ హృదయం అనే తలుపు నువ్వు ఓపెన్ చేస్తావో, నీ హృదయపూర్వకంగా యేసయ్యని నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో, ఈ భారం సిలువ కోసం నశించిన దాన్ని వెదికి రక్షించుటకు ఆ పరలోకం విడిచి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఇంత గొప్ప శక్తిని మనం పొందుకున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు ఈ శక్తిని పొందుకోవాలి. ఈ వరాన్ని పొందుకున్నప్పుడే నువ్వు సంపూర్ణంగా యేసయ్య నిన్ను ఆయన రూపములకు చెక్కబడతాం. ఒకరు వచ్చి చెప్పక్కర్లేదు, యేసయ్య చెక్కేస్తాడు నీ యేసయ్య పోలికలే నీలోకి వస్తాయి. నీ మాట, నీ తీరు, నీ కళ్ళు మొత్తము ఆయన రూపములకు చెక్కబడతా. ఎవరికి అప్పచెప్పాలా? ఎవరికి అప్పచెప్పుకుంటావు? మన సజీవ యాగముగా మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సజీవ యాగముగా యేసయ్యకి నువ్వు సమర్పిస్తావో, అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు నీలోని ఎంటర్ అయ్యి నీలోని ఒక భారాన్ని శిష్యులకే, అంటే యేసయ్య శిష్యుడు ఎలా ఉండాలా? యేసుప్రభు నిన్ను చూస్తే, అరే దేవుని బిడ్డ, యేసయ్య బిడ్డ, యేసయ్య బిడ్డ ఎలాగుంటారా? ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత మౌనంగా, ఎంత నెమ్మది, ఎంత ఓర్పు, ఎంత సహనము. ఇవన్నీ ఎవరు చూస్తారు? లోకం చూస్తుంది. నీ క్రియలు లోకం చూస్తుంది. నువ్వు అబద్ధాలు ఆడేవనుకో, నువ్వు మోసాలు చేసావనుకో, తిట్టు మాటలు మాట్లాడేవనుకో, ఎవరు చూస్తుంది? లోకం అలాగే చేస్తుంది, నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. ఇంకా వాళ్ళకి నీకు తేడా ఏంటి? ఏమీ తేడా లేదు. నువ్వు సినిమాలకు వెళ్తున్నావు, వాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు. వాళ్ళు రెస్టారెంట్ బారు రెస్టారెంట్కి వెళ్తాను, నువ్వు బారు రెస్టారెంట్కి వెళ్తున్నావు. వాళ్ళకి నీకు తేడా ఏంటి? సువార్త అనేది నీ క్రియలే ఒక సువార్త, నీ మాట ఒక సువార్త, నీ చూపు ఒక సువార్త. యేసయ్య నీ జీవితంలోకి వచ్చాడనుకో, నువ్వే ఒక సువార్త. అప్పుడు సిలువ కోసము మాట్లాడేటప్పుడు నశించిన దానిని వెదికి రక్షించుటకే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ పని నా ఒక్కడితో అవుతుందా? ఈ పని నా ఒక్కడితో కాదు. యేసుప్రభు ఏ మాట చెప్పాడు ఒకసారి గమనించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఎవరి మీద పెట్టాడు? ఆయన నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం యందు ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, యుగ సమాప్తం వరకు మనకి తోడే ఉన్నాడు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, అప్పుడు నీ జీవితంలోకి ఎంటర్ అవుతాడు ఆయన. అప్పుడు నీ జీవితంలోకి ఎంటర్ అయిందే కాక, నీ జీవితంలో అంటే ఈ సువార్త భారం, ఈ సిలువ కోసము ప్రకటించండి. మేము సిలువ కోసము ప్రకటిస్తున్నాం. నువ్వే ఒక అడుగు వేస్తే నువ్వే ఒక సువార్త. ఇప్పుడు యోహాను సువార్త, మార్క్ సువార్త, యేసయ్యని వెంబడించారు. వాళ్ళు ఒక సువార్త అయిపోయారు, యోహాను సువార్త అయిపోయారు. నీ పేరు ఒక సువార్త. నువ్వు అడుగు వేసావనుకో, అదే సువార్త. నీ మాటలే ఒక సువార్త, నీ చూపే ఒక సువార్త, నీ నడకే ఒక సువార్త. ఆ ఓర్పు, యేసయ్య పోలికలు నీళ్ళకి వచ్చాయి, యేసయ్య గుణాలన్నీ నీళ్ళకి వస్తున్నప్పుడు, సిలువ కోసము ప్రకటించినప్పుడు, అప్పుడు నీ మాట అంత శక్తిగా ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోని ఆ భారాన్ని దేవుడు ప్రతి బిడ్డ మీద ఉంచాడు. అది ఈ పరిశుద్ధాత్మ, ఈ డాక్ట్రిన్స్ ఒక్క విషయం చెప్తున్నా. నేను యేసయ్య నా జీవితంలోకి ఎప్పుడు వచ్చాడో, నా జీవితాన్ని యేసయ్య మార్చాడు.
ఈ బైబిల్లోని యేసుని వెంబడించాలి. ఈ డాక్టరేషన్ కాదు, యేసుని వెంబడించినప్పుడు పరిశుద్ధాత్ముడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు చదవండి. అపోస్తుల కార్యాలు చదవండి. మీకు మీకు అర్థమైపోతుంది పరిచర్య విధానము, పరిశుద్ధాత్మ నడిపింపు, ఇవన్నీ మీకు ఈ న్యూ టెస్టిమెంట్లో చేసినప్పుడు దేవుని ఆత్మ ఆత్మపూర్ణుడుగా, యేసయ్య ఆత్మపూర్ణుడుగా ఆత్మ బలముతో నడిచాడు. మన యేసు ప్రభువులుగా ఒక మోడల్, యేసు ప్రభు ఒక మోడల్ మనకి. ఈరోజు నువ్వే ఒక సువార్త. ఈరోజు మన జీవితంలోని నీ మాటలు లోకం చూస్తుంది. నీ ప్రేమ, యేసయ్య ప్రేమను ప్రేమించాలా. ఆయన ఎందుకు ఇచ్చాడు ఈ సంఘము? ఆయన రక్తపు బొట్టు, ఆఖరి రక్తపు బొట్టు, రక్తము కార్చి సంఘము అనుగ్రహించాడు. ఊరికే ఈ సంఘము ఇవ్వలే, ఆయన రక్తము కార్చి ఈ సంఘాన్ని కట్టాడు. ఈ సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డ, ఆయన నామం యందు విశ్వాసమించిన ప్రతి బిడ్డ, బాప్తిస్మం తీసుకున్న ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకున్నప్పుడే నిజమైన క్రైస్తవ బిడ్డ. యేసయ్య గుణాలన్నీ నీలోకి వచ్చేస్తాయి. సింపుల్గా నేను చెప్తున్నా, ఇది పెద్ద కష్టం కాదు. కష్టం అనేది ఏంటి? ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసుప్రభు పిలుస్తుంటే భారము. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే సింపుల్గా, యేసయ్యే నీ జీవితం రాలేదనుకో, చర్చికి వెళ్తున్నావు ఆడ మనోడలే ఒక గంట కూర్చుంటాడు, ఒక గంట పర్మిషన్. అదృష్టుడైన సాతాను, దెయ్యపు సాతాను కూడా రెడీగా ఉంటాడు. ఆడ మనోడే చర్చికి వెళ్తాడు, వెళ్ళనే ఒక గంట కూర్చొని ఆడ మనోడే. మళ్ళీ సాయంత్రం బార్ రెస్టారెంట్కి, మళ్ళీ సినిమాలు, ఈ చెత్త ప్రోగ్రాలు, ఈ సెల్ ఫోన్ వస్తే ఇదిగో చెత్తవన్నీ ఫోన్స్ అన్నీ లోపలన్నీ ఇమిడేయి మొత్తం చెత్త అంతా లోకమంతా చూపించి ఈ 99% అంతా చెత్తే ఉంది ఈ ఫోన్లో. ఈ చెత్త చూసి మన ఈ కన్ను తేటగా చూస్తే తేటగా కనిపిస్తుంది, ఈ కన్ను చెడ్డగా చూస్తే చెడ్డగా కనిపిస్తుంది. మీరు గమనించాలా, మన దేహానికి ఈ కన్నే, నువ్వు చీకట్లో ఉన్నావో వెలుగులో ఉన్నావో ఈ కన్నే నీ కోసం చెప్పేస్తుంది. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడనుకో, నీ కన్ను నీ ముఖము మొత్తం మార్చేస్తాడు, యేసయ్య రూపంలోకి తెచ్చేస్తాడు దేవుడు. ఈ చిట్కా నేను ఒకటి చెప్తున్నా, దేవుని ఆత్మ వరాన్ని పొందుకుంటే ప్రతి క్రైస్తవుడు అందరూ భూలోకమంతా సువార్త వెళ్ళిపోతుంది. ఒక్కడి మీద పెట్టలేదు, ఒక పాస్టర్ గారి మీద పెట్టలేదు. యేసు రక్తములో కడగబడి ఆయన శరీరం ఆయన రక్తము త్రాగినవాడు ప్రతి బిడ్డ మీద ఈ భారం ఉంది, సువార్త భారము. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నప్పుడే ఈరోజు సిలువ కోసము ప్రకటించినప్పుడు, నువ్వు ప్రకటించాలంటే మన క్రియలు కరెక్ట్గా ఉండాలి. మన క్రియలు సరిగ్గా లేదేమో అనుకో, నీ అబద్ధాలు ఆడుతున్నావు, మోసాలు చేస్తున్నావు, సినిమాలు చూస్తున్నాము, అన్ని జనులాగా చెత్త మాట మాట్లాడుతున్నావు. నీ మాట ఎలా ఉండాలంటే యేసయ్య మాటలాగా ఉండాలి. దయగల మాటలే అంటే యేసయ్య మాటల్లో ఎంత ప్రేమ ఉంది. యేసయ్య మాటల్లో ఆ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఎంతగా ప్రేమించాడు ఆయన. ఒక్కసారి ఆ యేసయ్య గుణాలన్నీ నీలోకి రావాలా. ఎప్పుడైతే వస్తుంది పరిశుద్ధాత్ముడు, ఎప్పుడైతే నువ్వు ఎంటర్ చేస్తావో నీ జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పటి నుంచే వస్తాయి. నువ్వు చేయలేవు, నేను బలహీనున్నే,
కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన తప్ప నీ జీవితంలో ఒక నూతన కార్యాలు చేస్తాడు. నాకు అక్షరం ఒక్క రాదు. నాకు తెలివేని ఒకటి చదువుతూ ఒకటి మర్చిపోతాను నేను. అలాంటి వ్యక్తిని నేను. ఆయన వాడుకోవట్లేదా? నన్ను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? ప్రతి బిడ్డను వాడుకుంటాడు. ఆయన యథార్థమైన జీవితానికి ఆయనకి నువ్వు సమర్పించు. దేవుడు యేసుప్రభు పామర్లు ఎన్నుకున్నాడు. జ్ఞానవంతులని సిగ్గుపరచాలనే పనికిరాని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆయనకి నువ్వు సజీవ యాగంగా నువ్వు సమర్పించు. యేసయ్యే నువ్వే ఒక సువార్త. ఈరోజు మన జీవితాల్లోని ఒక్కసారి ఈ భారము, ప్రభువా యేసయ్యా నేను అడుగుతున్నా, ప్రభువా ఎన్నో సంవత్సరాల నుంచి టీవీ పరిచర్య చేయాలని నేను అనుకున్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో యూట్యూబ్ ద్వారా నువ్వు చేయి. దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ ఒక ప్లాట్ఫారం దేవుడు ఇచ్చాడు. 1,000,000 ఆత్మలు కావాలి తండ్రి, 1,000,000 ఆత్మలు కావాలి ప్రభు. యేసయ్యా తండ్రి అడుగుతున్నా, మా కోసం ప్రార్థన చేయండి. అంత జ్ఞానవంతుని కాదు నేను, అంత వాచ్యత నేను మాట్లాడేవాడిని కాదు. మా కోసము నా ఆశ ఏంటంటే ఇంగ్లీషులో మాట్లాడాలా. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు యేసయ్య. ఒక దేశమే ఒక ప్రాంతానికి చెందిన యేసయ్య దేవుడు కాదు. అరే తెలంగాణ ప్రాంతానికే చెందిన దేవుడు కాదు ఆయన. ఒక ఆంధ్ర చెందిన దేవుడు కాదు. ఒక ఇండియాకి ప్రజలకే చెందిన దేవుడు కాదు. భూదిగంతల వరకు, యూదయ సమరయ భూదిగంతల వరకు నా సాక్షులే ఏమన్నాడు. మీరు నా కోసము తెలుగు ఇంగ్లీష్ భాషలు వాక్కు శక్తి కోసము ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మాకు బలము. మీ ప్రార్థన అనుదిన ప్రార్థనలో మా కోసం ప్రార్థన చేసి వాక్కు శక్తి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ప్రతి దినము వాక్యముతో పట్టబడాల. దేవుని ఆత్మ చేత ప్రతి బిడ్డ నింపబడాల. సంపూర్ణము ఆయన రాకల్లో మనం సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచాల. మనకి ఒక పని ఇచ్చాడు యేసు ప్రభు. మన ప్రభు ఒక పని ఇచ్చాడు. నేను సిద్ధపడాలి ఫస్ట్, అనేకుల్ని సిద్ధపరచాల. ఈ పనిలో ప్రతి బిడ్డ కూడా వాడబడాల దేవుని కోసం. కోత విస్తారం ఉంది, పనివారు కావాలి దేవుడు. నేను ఒక్కడితో అవ్వదు ఇది. ప్రతి క్రైస్తవునికి నేను హెచ్చరిక చేస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకులకి నేను హెచ్చరిక చేస్తున్నాను. యేసు ప్రభు చెప్పిన మాటల్లో మీరు ఆలకించాలి. యేసయ్య నీ సొంత బుద్ధి, సొంత జ్ఞానం, సొంత ఆలోచనతో పరిచర్య చేయొద్దు. యేసయ్య పరిచర్య యేసు ప్రభు ఎలా చేశాడు అదే విధంగా మన పరిచర్య చేయాలి. యేసు ప్రభు ఏ విధంగా చేశాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. రెండోది సమస్త జనులు. యేసయ్య సమస్త జనులు శిష్యులుగా తయారు చేయమన్నాడు. సమస్త జనులు విశ్వాసులుగా తయారు చేయమని చెప్పలే, శిష్యులుగా తయారు చేయాల. ప్రతి క్రైస్తవు, ప్రతి దైవ సేవకులకి హెచ్చరిక చేస్తున్నాను. 2 చేతులకి ప్రతి సేవకులకి నేను హెచ్చరిక చేస్తున్నాను. ప్రతి సంఘములోకి వచ్చిన ప్రతి బిడ్డని యేసయ్య శిష్యులుగా తయారు చేయాలి. మనం ప్రతి బిడ్డని ఎప్పుడైతే యేసయ్య శిష్యుడిగా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో ఆ బోధ కావాలి మనకి. ఎప్పుడైతే ఆ రాజ్యం, దేవుని రాజ్యం శాశ్వతమైన రాజ్యం, ఇది శాశ్వతమైనది కాదు. ఆయన రాకల్లో ప్రతి సంఘము ఎత్తబడాలా. నా సంఘమే వెళ్తుంది పరలోక రాజ్యం, నీ సంఘం వెళ్ళదు, ఇవన్నీ వద్దు. అప్పుడు తేలిపోతుంది. నా సంఘమే గొప్ప, నీ సంఘం గొప్ప కాదు, ఇవన్నీ వద్దు అమ్మా, వద్దు. ఈ తేడా మాటలు వద్దు. నా సంఘమే గొప్ప, నాదే గొప్ప, నా నీతే గొప్ప, ఈ పరిచయం మాటలు మాట్లాడొద్దు. అందరూ దారి తప్పినోలే. ఏ మనిషి కూడా నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు.
ఉందా బైబిల్లోని? నా అంత నీతి ఎవరు లేదు, యేసయ్య ఒక్కడే నీతిమంతుడు. యేసయ్య ద్వారే ఈ సంఘం ఇచ్చాడు. ఆయన రాకల్లో మనము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరిచి ఆయన రాజ్యము కట్టబడాలా. ఈ భూలోకములో దేవుని రాజ్యము కట్టబడాలా. సాతాను రాజ్యం కూలిపోతుంది. యేసయ్య ఎప్పుడైతే ఈ భూలోకంలో అడుగుపెట్టాడు, సాతాను రాజ్యం కూలిపోయింది. హల్లెలూయా. యేసయ్య అడుగు పెట్టాడా, సాతాను రాజ్యం కూలిపోయింది. ఇంకా దేవుని రాజ్యమే కట్టబడుతుంది. ఇప్పుడు మనము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచాలి. ఈరోజు మన జీవితాల్లో మరి పరిశుద్ధాత్ముడు నీలోని ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మలో దేవుని వాక్యము చదువుకున్నప్పుడే ఈ వాక్యము నీకు అర్థమవుతుంది. ఈరోజు మన జీవితాల్లోని నేనే చేస్తాను, నా సంఘమే గొప్ప, ఇవద్దు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. నీ పని నువ్వు చెయ్యి. ఒకరికి పోటీ పెట్టద్దు. ఎవరికి ఇచ్చిన బాధ్యత వాళ్ళు నిర్వర్తించుకుంటారు. ఎవరికి ఇచ్చిన బాధ్యతలు ఆయన చూసుకుంటాడు. చిన్న మంద భయపడద్దు. నా సంఘములో 10 లక్షలు వస్తున్నారు, రాని మంచిదే. 10 లక్షలు కాదు, 1 కోటి మంది రాని మంచిదే. దేవుడు ఇచ్చాడు సేవకులకి ఆ భారం, ఒక మంచిదే. ఒకరి కోసము ఈర్ష, కుళ్ళు, కుతంత్రాలు వద్దు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చాడో, నువ్వు ఇచ్చిన ఈ చిన్న మందని నువ్వు కాసుకొని దేవుని రాజ్యం కొరకు నీతిగా యథార్థంగా నువ్వు కరెక్ట్గా ఉంటే 10 లక్షలకి ఇచ్చిన ఆ భారము నీకు కూడా అదే భారం. వాళ్ళకి ఇచ్చిన భారం వాళ్ళకి, నాకు ఇచ్చిన భారం ఇది. అంతే. ఒకరికి ఒకటి పోటీ వద్దు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈ ప్రపంచంలోని 800 కోట్ల ప్రజలుంటే, ఇవి ఆధార్ కార్డు వచ్చింది కదా, ఆధార్ కార్డు మీరు గమనించాలా. ఈ ఆధార్ కార్డు ఏలు ముద్రల్లో ఇలాగా నొక్కితే ఒకరికుండే ఏలు ముద్ర, ఒక మనిషికి ఉండే ఏలు ముద్ర ఒకరికి ఉండదు. కారణం అంటే దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఒక పాత్రగా నిన్ను ఏ విధంగా వాడుకోవాలో దేవుడికి తెలుసు. నువ్వు మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే నువ్వు సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో, అప్పుడే నీ జీవితంలో ఒక నూతన మార్పు వస్తుంది. ఒకరి కోసం వద్దు, ఆర్గ్యుమెంట్స్ వద్దు. నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టావో, ఒకరికి నువ్వు తీర్పిస్తే నీకు కూడా తీర్పు వస్తుంది. వద్దు. నీ పని నువ్వు చేసుకునేళ్ళు, దేవుడు నీ పని తగినట్టుగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరికి ఇచ్చిన ప్రతిఫలము ఒకరోజు జీతం మనం కూడా తీసుకుంటాం. అప్పుడు ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. మనము యేసు కోసం మనం జీవించాలి. యేసుని వెంబడించు, అంతే. ఒకరిని వెంబడించద్దు. ఈరోజు నేను సువార్త చేస్తున్నాను, ఒకరోజు దేవుడు పిలుచుకుంటే నేనే వెళ్ళాల్సిందే. ఆ టైం వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఏది మోషేకిచ్చిన ఆయుష్, ఆరోగ్యం నాకు, నా కుటుంబానికి, సంఘానికి దయచే ప్రభువా అడుగుతా. ఎందుకంటే ఆయన నామమున ఏది అడిగినా ఇస్తా అన్నాడు. ఒకవేళ దేవుడు జీవ గ్రంథం యందు ఈ టైంలో రాశాడనుకో, మనం చేసే ప్రార్థన దేవుడు 120 సంవత్సరాలు రాస్తాడు మన కోసం. హల్లెలూయా. మనం ఏది అడిగితే అది ఇస్తాడు ఆయన. నిశ్చయంగా, కన్ఫామ్, 100% పక్కా. నువ్వు ఏది అడిగితే అది గ్యారెంటీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మనం బతుకుతే క్రీస్తు, చావైతే లాభం. యేసు ప్రభు కోసం మనం బతకాలి తప్ప, పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు రూపాంతరంగా మార్చేస్తాడు. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్న, ప్రభువా యేసయ్య నా జీవితంలోకి రా ప్రభువా. యేసయ్య సిలువ కోసము ప్రకటించిన భారం
తండ్రి ఈ లోకానికి వెరితనమని చెప్పింది, కానీ ఇది దేవుని శక్తి. నాకు ప్రభా అట్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితాలలోకి ప్రభా అట్టి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా నీ ఆత్మ ద్వారా నడిపించి సహాయం చేయండి. నన్ను అనేకుల్ని సిద్ధపరచాలయ్యా. ఎంతమంది అయితే తండ్రి ఈ వాక్యం ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితంలో నూతనపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఏ అక్కర్లతో ఉన్నారో ప్రభా, ఏ బాధలతో ఉన్నారో, అప్పులతో, సమస్యలతో ప్రభా, రోగములతో నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత ఇస్తామని వాగ్దానం చేశారు ప్రభా. తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేసి ప్రభా ఏ బాధలతో ఉన్నారో ఆ బాధలన్నిట్లో నుంచి విడిపించి ప్రభా నీ కృపతో నింపి రక్షించి కాపాడి దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ప్రభా, రాలేని బిడ్డలు కూడా తండ్రి ప్రభా, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని, అలాగే ప్రభా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్న వాళ్ళందరినీ తండ్రి రక్షించి ప్రభా అప్పుల బాధల నుంచి విడిపించి తండ్రి నీ ఆత్మతో అన్ని విషయాల్లో తండ్రి ప్రభా అన్ని అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం యేసు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డకి ప్రతి ఆశీర్వాదం ప్రతి బిడ్డమైన నూరంతనిగా దీవించునుగాక యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి నా దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సమాసము మనకి సకల పరిశుద్ధులకి దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.